అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. 1 లక్ష నుంచి 2 లక్షల వరకు పెట్టుబడి పెట్టగలిగిన వారికి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. ఈ మధ్య మనం మార్కెట్ లో ఎక్కువగా చూస్తాం గొర్రెలు మేకల పెంపకం, జొయ్యలు చేపల పెంపకం, కోళ్లు బాతుల పెంపకం, ఇలా యానిమల్ హస్బెండరీ లైవ్ స్టాక్ కి సంబంధించినవి ఎక్కువగా ఉన్నాయి. వీటికి రోజు రోజుకి విపరీతంగా డిమాండ్ పెరిగిపోతూనే ఉంది. ఎస్పెషల్లీ మన భారతదేశంలో గొర్రెలు మేకల పెంపకం ఎక్కువగా చేస్తూ ఉంటారు. మార్కెట్ లో కేజీ మటన్ ధర 800 నుంచి 1000 రూపాయల వరకు ఉంటుంది. సో అలా మీట్ పర్పస్ కోసం గొర్రెలు మేకలను పెంచుతారు. అయితే మనం ఈ రోజు మేకల పెంపకం గురించి తెలుసుకుందాం. స్మాల్ స్కేల్ లో ఎవరైతే మేకల పెంపకం చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా హెల్ప్ అవుతుంది. ఈ మధ్య కాలంలో రైతులు మాత్రమే కాదు, జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా ఇలా గొర్రెలు మేకల పెంపకాన్ని చేపట్టడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే ఇందులో చాలా లాభం ఉంటుంది, కాకపోతే కష్టం కూడా అలాగే ఉంటుంది. సో అసలు మేకల పెంపకం చేయాలి అనుకుంటే ఏమేమి విషయాలు తెలిసి ఉండాలి? పిల్లకు ఎంత వయసు ఉన్నప్పుడు మేక పిల్లను కొనాలి? కొనేటప్పుడు ఏమేం లక్షణాలు చూడాలి? ఎంత పెట్టుబడి అవుతుంది? ఆదాయం ఎంత వస్తుంది? వాటికి అసలు ఎలాంటి మేత ఇవ్వాలి? ఎలాంటి వాతావరణం ఉండాలి? వాటిని ఎలా సంరక్షించాలి? వాటికి రోగాలు వస్తే వాటికి టీకాలు ఏ విధంగా ఉంటాయి? దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా లేదా ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లయితే గనక బాస్ వాళ్ళ ఫార్మింగ్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి, లేకపోతే మీరు వ్యవసాయానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని మిస్ అవుతారు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బాస్ వాళ్ళ ఫార్మింగ్ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందుల. మేకల పెంపకం అనగానే టక్కున గుర్తొచ్చే జాతుల పేర్లు బీటల్, జమునాపరి, ఉస్మానాబాదీ మేకలు. ఈ జాతులను గనక పెంపకానికి ఎంచుకుంటే మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఎందుకంటే సరైన సంరక్షణ ఉంటే ఎక్కువ బరువుతో వేగంగా పెరుగుతాయి. సో అప్పుడు త్వరగా మార్కెటింగ్ చేసుకోవచ్చు. సో అందుకని మేకల పెంపకం చేయాలి అనుకునే వాళ్ళు ఈ జాతుల మేకలను ఎంచుకోవడం ఉత్తమం. సో ఇప్పుడు మేకల పెంపకం మొదటి స్టెప్ మేక పిల్లలను కొనడం. సో ఎలాంటి శ్రేణి మేక పిల్లలను ఎంచుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం. మేక పిల్లలను కొనడానికి మనం సంతకు వెళ్ళినప్పుడు వాటికి 3 నుంచి 4 నెలల వయసు ఉండాలి. అలాంటి మేక పిల్లలను కొనుగోలు చేస్తే మంచిది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనం కొనే మేక పిల్లల యొక్క తల్లి ఆరోగ్యవంతంగా ఉండాలి. అంతేకాదండోయ్ పాల ఉత్పత్తి కూడా చూడాలి. ఇక వెటర్నరీ డాక్టర్ సర్టిఫికేట్ ఉంటే ఇంకా మంచిది. ఇప్పుడు మేకలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలి చూద్దాం. సాధారణంగా మేకలు ఆకులు, పచ్చిగడ్డి, గ్రెయిన్స్ వంటివి తింటాయి. సుబాబులు, తుమ్మ, జామ ఇలాంటి రకమైన ఆకులన్నిటిని మేకలు తింటాయి. ఇక గడ్డి రకాలు చూసుకున్నట్లయితే సూపర్ నేపియర్, ఆల్ఫాల్ఫా ఇలాంటి రకమైన గడ్డిని ఇవ్వచ్చు. అంతేకాదండోయ్ మొక్కజొన్న పంట వేసిన తర్వాత వాటిని హార్వెస్టింగ్ చేసిన తర్వాత మిగిలిన గడ్డి ఏదైతే ఉంటుందో ఎండు గడ్డి దాన్ని చొప్ప రూపంలో మార్చి వాటికి ఇవ్వచ్చు. ఇకపోతే గ్రెయిన్స్, వీటిలో ముఖ్యంగా మొక్కజొన్న, జొన్నలు, సజ్జలు, గోధుమ ఇలాంటివన్నీ ఇవ్వచ్చు. వీటిలో కొన్ని రకాల గింజలను పొడి చేసి మరికొన్ని రకాల గింజలను డైరెక్ట్ గా మిక్స్ చేసి మేకలకు ఆహారంగా ఇస్తూ ఉంటారు. సో దానివల్ల మేకలు త్వరగా పెరుగుతాయి. ఇక వాటర్, నీటి విషయానికి వస్తే గనక వాటికి ఎప్పుడూ నీటిని అందుబాటులో ఉండేలాగా బకెట్లు కానీ తొట్టులు కానీ వాటి దగ్గరలో పెట్టి ఉంచాలి. లేకపోతే మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం ఆటోమేటిక్ వాటర్ టబ్స్ వస్తున్నాయి. సో మీరు గనక మేకల పెంపకం చేయాలి అనుకుంటే కనీసం 10 మేక పిల్లలను పెంచితే 2 టబ్స్ సరిపోతాయి. సో మీరు వాటిని తెచ్చి ఫిక్స్ చేసుకోవచ్చు. మార్కెట్ లో వీటి ధర 400 నుంచి 500 వరకు ఉంటుంది. వీటిని తెచ్చి గనక ఫిక్స్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మేక వచ్చి మూతి పెట్టినప్పుడు అక్కడ పైప్ లాగా ఉంటుంది లోపల. సో మేక వచ్చి మూతి పెట్టినప్పుడు మాత్రమే ఆటోమేటిక్ గా నీళ్లు వస్తాయి. మేకప్ మూతి తీసేసిన వెంటనే నీళ్ళు అనేవి రావటం ఆగిపోతాయి. సో దీనివల్ల నీటి వృధాని కూడా అరికట్టవచ్చు, నీరు వేస్ట్ అవ్వదు. సో నా నుంచి ఒక సజెషన్ ఏంటి అంటే మీరు మేకల పెంపకమే చేయొచ్చు, గొర్రెల పెంపకమే చేయొచ్చు. ఏది చేస్తున్నా కానీ కొంచెం స్మాల్ స్కేల్ లో చేస్తున్నా అట్లీస్ట్ 10 లేదా అంతకంటే ఎక్కువ మేక పిల్లలను పెంచుతున్నట్లయితే మీరు ఖచ్చితంగా ఈ ఆటోమేటిక్ వాటర్ టబ్ ని యూజ్ చేయొచ్చు. చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఇప్పుడు షెడ్ ఎలా ఉండాలో తెలుసుకుందాం. ఇంతకు ముందు మేకల పెంపకమైన గొర్రెల పెంపకమైన నేల మీద మాత్రమే చేసేవాళ్ళు. సో అవి విసర్జన చేసిన తర్వాత వాటి మలమూత్రాలన్నీ వాటికి అతుక్కుని పోయి శరీరానికి వాటికి ఎక్కువ రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో దానివల్ల మేకలు త్వరగా పెరగవు, చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. కొన్ని రోగాలు, కొన్ని పురుగులు సోకి. సో అప్పట్లో అలాంటి ఇబ్బందులు ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం ఒక మంచి షెడ్ ని కొంచెం ఎత్తైన ప్రదేశంలో పెట్టుకొని నిర్మించుకోవాలి. సో కింద ఖాళీ ఉంటుంది, ఇంకా కింద మ్యాట్స్ వేస్తాం అనమాట. ఆ మ్యాట్స్ వేయటం వల్ల ఎప్పుడైతే అవి విసర్జిస్తాయో మలమూత్రాలు ఆటోమేటిక్ గా కిందకి వెళ్ళిపోతాయి. ఇందులో కూడా చాలా రకాల పద్ధతులు ఉన్నాయి షెడ్ నిర్మించుకోవడంలో కూడాను. సో కింద మనకి కోళ్లు పెట్టుకోవచ్చు, దానికోసం అనేది కింద ఖాళీ ఉంచుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది.
సో అలా 2 లేయర్స్ లో సో పైన గొర్రెలు మరియు మేకల పెంపకం చేయొచ్చు, కింద మనం కోళ్లు బాతులు ఇలాంటివి పెంచుకోవచ్చు. వాటి నుంచి వచ్చిన వ్యర్థాలు ఏవైతే ఉంటాయో వీటికి హెల్ప్ అవుతాయి. సో అలా షెడ్ నిర్మించుకున్న తర్వాత పొడి గాలి లోపలికి వెళ్లేలా ఉండాలి, లోపల వెంటిలేషన్ బాగా ఉండాలి, లైటింగ్ కూడా ఉండాలి. ముఖ్యంగా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఆటోమేటిక్ గా అవి కిందకి వెళ్ళిపోతాయి, ఎలాగో మ్యాట్స్ వేస్తారు కాబట్టి. ఇక వ్యాధి నిరోధకత మరియు వ్యాక్సినేషన్ గురించి తెలుసుకుందాం. మనం ఏ జీవాలను పెంచుతున్నా సరే, గొర్రెలు, మేకలు, కోళ్లు, పందులు ఏటిని సాకుతున్నా సరే వాటికి ఖచ్చితంగా రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. వాటికి మనం తగిన జాగ్రత్తలు, వ్యాక్సినేషన్లు తీసుకోవాలి. సో ముఖ్యంగా మేకల పెంపకంలో గనక చూసుకున్నట్లయితే వాటికి ప్రతి 6 నెలలకు ఒకసారి డీవార్మింగ్ ఇవ్వాలి. మేకల్లో ఎక్కువగా ఫుట్ అండ్ మౌత్ డిసీజెస్ వస్తూ ఉంటాయి. వీటి నివారణకు FMD అనే వ్యాక్సినేషన్ తప్పకుండా వేయాలి. అంతేకాదు మేకలు ఆరోగ్యంగా ఎలాంటి రోగాలు రాకుండా ఉండాలి అంటే వ్యాక్సినేషన్ అనేది తప్పనిసరి అండి. వాటిలో PPR ఇంకా ET అనే వ్యాక్సినేషన్స్ ను తప్పనిసరిగా ఉపయోగించాలి. ఇక కిడింగ్ గురించి తెలుసుకుందాం. ఒక మేక కనీసం ఒక ఈతలో 2 నుంచి 3 పిల్లలను ఇస్తుంది. అలా సంవత్సరానికి 2 సార్లు పిల్లలను పెడుతుంది. ఇక పెట్టుబడి, ముఖ్యంగా అందరూ తెలుసుకోవాలనుకునే విషయం ఇదే కదా. సో పెట్టుబడి గురించి కనుక మనం చూసుకున్నట్లయితే ఒక్కో మేక పిల్ల ధర కనీసము 6,000 నుంచి 8,000 వరకు ఉంటుంది. అది కూడా 3 నుంచి 4 నెలల వయసు ఉన్న మేక పిల్ల యొక్క ధర. అలా 10 మేక పిల్లలను కొనడానికి 50,000 రూపాయల వరకు పెట్టుబడి ఖర్చు అవుతుంది. సో అలా సంతకు వెళ్ళి మనం మేక పిల్లలను కొన్న తర్వాత వాటిని తీసుకురావడానికి ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు అవన్నీ కలిపి 50,000 నుంచి 55,000 రూపాయల వరకు అవుతుంది. అది మనం మేక పిల్లలను తీసుకొచ్చే ప్లేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఛార్జెస్ ఏవైతే ఉంటాయో. ఇక షెడ్ నిర్మాణం కనుక చూసుకున్నట్లయితే షెడ్ ఖర్చులు వచ్చేసి కనీసం 50,000 నుంచి 60,000 వరకు అవుతుంది. ఓన్లీ షెడ్ కు మాత్రమే. అది కూడా స్మాల్ స్కేల్ లో, నేను చెప్పేది లార్జ్ స్కేల్ గురించి కాదు. స్మాల్ స్కేల్ లో చేయాలి అనుకుంటే కనీసం ఈ మాత్రం పెట్టుబడి అవుతుంది. వాటికి కింద వేసే మ్యాట్స్ కావచ్చు, సైడ్ వేసే కావచ్చు, చుట్టూ వేసుకునే ఫెన్సింగ్ కావచ్చు, అంటే దొంగతనాలు జరగకుండా ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో వీటన్నిటికి కలిపి ఇంకా వాటర్ టబ్స్ కావచ్చు, నేను చెప్పిన కొన్ని ఏవైతే ఇంక్లూడ్ చేస్తారో వాటన్నిటికి కలిపి కనీసంగా మొత్తంగా ఓవరాల్ పెట్టుబడి కనుక చూసుకున్నట్లయితే మేకల పెంపకం చేయాలనుకుంటే కనీసం 10 మేక పిల్లలను పెంచుకోవాలి అనుకుంటే మీకు ఓవరాల్ గా 1,50,000 నుంచి 2 లక్షల వరకు పెట్టుబడి ఖర్చు అవుతుంది. మనం ఎలాగో 3 లేదా 4 నెలల వయసు ఉన్న పిల్లలను తీసుకొచ్చి పెంచుతాం కాబట్టి మరొక 3 నెలలు కనుక గట్టిగా 3 నెలలు మేపి పెంచితే పిల్లకు కనీసం 2 నుంచి 4,000 వచ్చే అవకాశం ఉంటుంది ఆదాయం. సో ఖర్చులని తీసేసి అన్ని ఖర్చులు, వాటికి ఇచ్చే దానా కావచ్చు, వ్యాక్సినేషన్ కావచ్చు, లేకపోతే వాటర్ ఖర్చులు కావచ్చు, మొత్తం ఏదైతే ఖర్చులు ఉంటాయో అవన్నీ తీసేసి పిల్లకు మనకు ఎంత లేదనుకున్న 2,000 అయితే పక్కాగా మిగులుతుంది. కాకపోతే ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మేకల పెంపకం చేస్తున్నాము అంటే వాటికి ఎలాంటి రోగాలు ఏ టైంలో వస్తాయి, ఎలాంటి వ్యాక్సినేషన్లు ఇవ్వాలి, ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి, వాతావరణం ఎలా ఉండాలి, ఇదంతా క్లియర్ గా తెలిసి ఉండాలి. సో సరైన అవగాహన వచ్చిన తర్వాత మాత్రమే ఈ మేకల పెంపకాన్ని స్టార్ట్ చేయండి. సాధారణంగా మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో అందరూ మేకల పెంపకం, గొర్రెల పెంపకం చేస్తున్నామని ఆ రంగంలోకి దిగుతున్నారు సరైన అవగాహన లేకుండా. సో నిపుణుల సలహాలు తీసుకొని మాత్రమే ఎంత పెట్టుబడి అవుతుంది క్లియర్ గా తెలుసుకొని మీ బడ్జెట్ ను కరెక్ట్ గా చూసుకొని మీరు మేకల పెంపకాన్ని అయితే స్టార్ట్ చేయొచ్చు. లాభం ఉంటుంది కాదు అనట్లేదు, బట్ మీరు మొత్తం క్లియర్ గా తెలుసుకొని మీరు మేకల పెంపకం చేయాలి అనుకుంటే అందులో పని చేయడానికి సిద్ధంగా ఉండాలి. సో ఇదంతా ఓకే అనుకున్నట్టయితే మాత్రమే మీరు మేకల పెంపకంలోనికి దిగవచ్చు. సో చూసారు కదా, ఇది ఇవ్వాల్సి మన అప్డేట్. ఇలాంటి మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన బాస్ వాలా ఫార్మింగ్ తెలుగు ఛానల్లో ఇలా వ్యవసాయానికి సంబంధించి గొర్రెల పెంపకం, మేకల పెంపకం, పందుల పెంపకం, లైవ్ స్టాక్, యానిమల్ హస్బెండరీ, ఇది మాత్రమే కాకుండా వ్యవసాయానికి సంబంధించిన పూర్తి సమాచారానికి సంబంధించిన వీడియోలు ఉన్నాయి. ఒక్కసారి మన ఛానల్ పేజ్ని విజిట్ చేసి చూడండి, మీకు కావాల్సిన సమాచారం తప్పకుండా లభిస్తుంది. అది నేను చెప్పేది కాదండి, ఎవరైతే రైతులు వ్యవసాయం చేస్తున్నారో నేను పర్సనల్గా వీడియో చేస్తున్నట్లయితే నేను కాల్ చేసి మరీ క్లియర్గా టోటల్ ఇన్ఫర్మేషన్ కనుక్కొని మాత్రమే వీడియో చేస్తాను. ఇకపోతే నేను రైతుల దగ్గరికి డైరెక్ట్గా వెళ్తాను. వాళ్ళు మీకు అసలు వాళ్ళు ఏం పంట వేస్తున్నారు, ఎలా వ్యవసాయం చేస్తున్నారు, ఎంత పెట్టుబడి అవుతుంది, మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు, ఎంత ఆదాయం వస్తుంది, ఎలాంటి వాతావరణం కావాలి, ఇవన్నీ. సో మీకు కనుక సెట్ అయ్యే వాతావరణం ఉంటే ఆ రైతులు చెప్పినట్లు మీరు కూడా ఆ పంటలను సాగు చేసి మంచి ఆదాయాన్ని పొందవచ్చు. సో మీరు చేయాల్సిందల్లా వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అంతేకాదు మీకు ఏమైనా న్యూ ఇన్ఫర్మేషన్ కావాలి అన్న ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను దానికి సంబంధించి మరొక వీడియో తప్పకుండా చేస్తాను. అంతేకాదండి, బాస్ వాలా యాప్ ఇక్కడ వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి చాలా రకాల కోర్సులు ఉన్నాయి. అక్కడ ఎవరైతే అనుభవజ్ఞులైన రైతులు, వ్యాపారవేత్తలు, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి నాలెడ్జ్ కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మీకు ప్రతిదీ కోర్స్ రూపంలో గైడ్ చేస్తారు. అంతేకాదండి, ఈ యాప్ లో బెస్ట్ ఫీచర్, నాకు నచ్చిన, మీ అందరికీ నచ్చే ఫీచర్ ఏంటి అంటే ఎక్స్పర్ట్ కనెక్ట్ అనే ఆప్షన్. ఈ ఎక్స్పర్ట్ కనెక్ట్ అనే ఆప్షన్ తో మీరు కోర్స్ చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉంటే గనక వీడియో కాల్ రూపంలో సదరు మెంటర్ తో కనెక్ట్ అయ్యి మీకు వచ్చిన
ప్రతి చిన్న డౌట్ ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. సో అర్థమైంది కదా, ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి బాస్ వాళ్ళ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సో ఇలా వ్యవసాయానికి సంబంధించిన మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాస్ వాలా, బీ ద బాస్.